నమస్తే, అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంటికి ఒక గెస్ట్ వస్తున్నారు. ఆ గెస్ట్ ఎవరు గెస్ట్ చేయండి. ఆ గెస్ట్ మీ అందరికీ తెలిసిన, మీరందరూ అభిమానించే పాపులర్ సెలబ్రిటీ. ఈ వీడియోని చూడబోయే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరి ఆ సెలబ్రిటీని రిసీవ్ చేసుకుందామా? పదండి. సో ఇప్పుడు జుబేదా మేడం అండ్ అలీ సార్ది ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను. సో జుబేదా ఛానల్. వెల్కమ్. యా గుడ్. హాయ్ అలీ సార్. హాయ్ జుబేదా మ్యామ్. సో హ్యాపీ టు సీ యూ. మీ ఇద్దరిని చూసి ఫుల్ హ్యాపీ ఉందని నాకు. ఎందుకంటే నా జీవితంలో ఇంతవరకు ఎవరు ఇంటర్వ్యూ చేయలే. ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేసిన, అది కూడా నేను పెట్టిన ఛానల్ కూడా కాదు, జుబేదా మ్యామ్ ఛానల్కి. సో అలీతో సరదాగా, సోహెల్తో సరదాగా నేను చెప్దాం అనుకున్నా, లోపు చెప్పేసారు మీరు. సో యా, నేను ఇంకోటి కూడా విన్నాను. సార్ సోహెల్ ఫస్ట్ టైం 8 గంటలు పడుకున్నాడని ఒక న్యూస్ వచ్చింది. అదేంటిది? ఏం లేదు సార్, అంటే బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత మీకు తెలిసిందేగా ఇండస్ట్రీలో, లైక్ మీరు చూసి ఉంటారు, ఫస్ట్ మన కెరియర్ బిగినింగ్ లో చాలా కష్టపడాలి, ఇంకా మనకు తప్పదు అది. సో ఫస్ట్ మూవీ, సెకండ్ మూవీ ప్లానింగ్స్ లో కొంచెం నిద్ర లేదు. ఓన్లీ 4 hours నిద్రపోతాను సార్ డైలీ. 1-2కి నిద్రపోయి మళ్ళీ మార్నింగ్ 5:30-6కి లేవడమే ఇంకా. సో అలా ఉంటుంది లైఫ్. ఫస్ట్ టైం ఏంటంటే 8 hours పడుకుంటే కొంచెం తృప్తిగా ఉంది. అదేంటో మరి ఈ రోజే మరి నిద్రపోయినా, అది మీ దగ్గరికి వచ్చేటప్పుడు నిద్రపోయినా. సో ఇప్పుడు నువ్వు చేసే మూవీ మిస్టర్ ప్రెగ్నెంట్. మీకు తెలియదా సార్? దాని గురించి చెప్తాను మీకు. మీరు చేసిన ఆ హెల్పింగ్ కూడా నేను ఇప్పుడు యాక్చువల్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు చెప్దాం అనుకున్నా, బట్ జుబేదా ఛానల్లో ఇప్పుడు చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే జనరల్గా ఫస్ట్ సినిమా చేసేటప్పుడు ఏ యాక్టర్కైనా కొద్దిగా టెన్షన్గా ఉంటుంది. సో ఏంటంటే మంది ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎలా వస్తుంది, పబ్లిక్ ఎలాగా తీసుకుంటారు దాన్ని అనేది మనకి కొద్దిగా వర్కౌట్ అవుతుంది. ఆ టెన్షన్తో కొద్దిగా మనకి నిద్ర పట్టకపోవచ్చు కదా. అదే జరుగుతుంది. సో ఆల్రెడీ సక్సెస్లో ఉన్నావు, బిగ్ బాస్లో సక్సెస్ సాధించావు, అందరూ అప్రిషియేట్ చేశారు. థ్యాంక్ యూ సార్. మామూలు విషయం కాదు కదా. సో ఇండస్ట్రీకి రాగానే మనం స్టార్స్ అయిపోవాలి అనుకుంటారు చాలా మంది, కానీ దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది. డెఫినెట్లీ ఆ కష్టం నువ్వు ఏదో చూసినట్టున్నావు. చూసిన 12 years సార్ నా స్ట్రగుల్. 12 years స్ట్రగుల్. బిగ్ బాస్ తోని రికగ్నైజేషన్ అదంతా వచ్చింది అనమాట. సో ఇప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తున్నావు? ఎంజాయ్ అంటే సార్, ఇంకా నేను వచ్చినప్పటి నుంచి ట్రిప్ వెళ్దాం అనుకున్నా, ఇంతవరకు ఎక్కడ ట్రిప్ కూడా కొట్టలే. ఎందుకు కొట్టలేదు అంటే టైం దొరుకుతలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇప్పుడు ఎంజాయ్ చేయడం కంటే నాకు వచ్చింది రికగ్నైజేషన్. సో ఈ రికగ్నైజేషన్ ని సినిమాకి తీసుకొచ్చి ఆ సినిమాలో సక్సెస్ ఎట్లా తీసుకొచ్చుకోవాలి అనేది దాని మీద ఉన్నాను ఇప్పుడు, ఆ పనిలో ఉన్నా. ఆ ట్రిప్ పెళ్ళైన తర్వాత హనీమూన్ ట్రిప్ అయిపోతుంది. పెళ్ళి ఎప్పుడు చేస్తారో మా వాళ్ళు. 30 వచ్చింది అంటే ఏంటి ఇప్పుడు చేసేవనా అర్జెంట్గా? అర్జెంట్ ఏం లేదు సార్, ఇంకా 2 years కొంచెం సక్సెస్ వచ్చిన తర్వాత చేద్దాం. ఎందుకంటే వచ్చే వైఫ్ మళ్ళీ అది కొనిపెట్టు ఇది కొనిపెట్టు అంటే కొంచెం కొనిపించే అంత కెపాసిటీ ఉండాలి. నేను అలా అడిగాను ఎప్పుడైనా? నేను అంటే నిజం చెప్పండి సార్, ఇప్పుడు కాగా కెమెరా ఉన్నా చెప్పండి, ఎప్పుడు అడగలేదా సార్ ఇది కావాలి అది కావాలని? మేడం విషయం సార్, నాకు పెళ్లి జరిగిన తర్వాత నువ్వు 8 hours పడుకున్నావు, నేను జస్ట్ రోజుకి 4 hours పడుకున్నాను. 4 hours అంటే వర్షం పడితే బాగుంటది, షూటింగ్ అయిపోతే పడుకుంటాను అని అనిపించేది ఒకసారి నాకు. అంత బిజీ అయ్యారు నన్ను చేసుకున్నాక, అదే మాట. అలా వచ్చారా సార్? మీరు నిజం చెప్పండి సార్, ఏమి నేను హాస్పిటల్ పడుకుని ఉండేసాను. అబ్బా భలే ఉంది, డైలాగ్ లేవు నాకు తెలియదు, నేను పడుకున్న సినిమాతో అయిపోయింది. సార్ ఇలాంటి సీన్స్ బాగుంటాయి సార్. యాక్చువల్లీ నా సినిమాలో కూడా హాస్పిటల్లో నిద్రపోయే అంటే ఇట్లా ఆపరేషన్ అది ఇది అని ఉంటే ఇలాగే పడుకొని ఉండేవాడిని, నిజంగా నిద్రపోయేవాడిని నేను. సో అట్లాగా పాపం డైరెక్టర్ తెలిసి మనం పని చేద్దాం, ఇది అయిపోయింది కదా వేరే సెటప్ చేసుకొని అప్పుడు ఆయన లేపుదామని. అంటే ఆర్టిస్ట్కి ఒక అవకాశం వస్తుంది, అది మనం ఉపయోగించుకోవాలి. అంతే తప్ప మనం వాళ్ళు చెప్పిన టైంకి వెళ్ళకపోయినా, వాళ్ళు చెప్పిన టైంకి మనం కరెక్ట్గా రాకపోయినా
మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మనం ఆ టైంకి వెళ్ళిపోవాలి. డెఫినెట్లీ. అంటే మైండ్లో ఎన్ని ఉన్నా, ఇంట్లో ప్రాబ్లం ఉన్నా, లేకపోతే చుట్టాలు ఏదైనా గొడవ వచ్చినా, లేకపోతే రోడ్డు మీద మనం ఆఫ్ కెమెరా ఎన్ని టెన్షన్లు ఉన్నా కూడా ఆన్ కెమెరా వచ్చినప్పుడు అన్ని మర్చిపోయి ఆన్ కెమెరాలో వీ హ్యావ్ టు స్మైల్, వీ హ్యావ్ టు ఎంటర్టైన్ ద పీపుల్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే అది నేను ఎందుకు చెప్తున్నానంటే సార్ అలాంటి సిచ్యువేషన్ మీ లైఫ్ లో వచ్చిందా సార్? లైక్ చాలా వచ్చింది. చాలా ఓకే. ఏదన్నా సంథింగ్ ఏదన్నా అంటే సిచ్యువేషన్ చుట్టాల్లో చాలా మందికి సీరియస్ అవటం, ఆ టైంకి మనం వెళ్ళకపోవటం. అంటే ఒక నిర్మాత మనల్ని నమ్మి డబ్బు పెడుతున్నప్పుడు మనం అది వాళ్ళని మనం న్యాయం చేయాలి. అవును సార్, ట్రూ. ప్రాబ్లం నీది, వాళ్ళది కాదు. అంతే కదా. సో అప్పుడు ఆటోమేటిక్గా సారీ ఏమనుకోవద్దు, ఇలా జరిగింది అని మనం వెళ్ళి రిక్వెస్ట్ చేసుకోవడం తప్పులేదు. వాళ్ళు ఒక మాట అంటారు, మనం దానికి రివర్స్ అవ్వకూడదు. దాన్ని ఏమంటారంటే మనం దానికి రివర్స్ అయితే అరే ఇది ఒక్క సినిమా చేయలేదు అప్పుడే మర్చిపోయింది అంటారు. సో అట్లాంటి పెట్టుకోవద్దు, కష్టపడు. ఈ ఒక్క సినిమా కాదు, ప్రతి సినిమాకి నువ్వు కష్టపడ్డావు అనుకో డెఫినెట్ నువ్వు సక్సెస్ సాధిస్తావు. డెఫినెట్లీ సార్, థ్యాంక్ యూ. ఒక సీనియర్ మోస్ట్ యాక్టర్గా నీకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సలహా ఇస్తాను. నెక్స్ట్ విషయంలో వస్తే లక్కీ హ్యాండ్, అరేంజ్ మ్యారేజ్, లక్కీ లెగ్. లక్కీ లెగ్ అంతగా 94 నుంచి 2004 వరకు 1 డే అంటే ఇక ఎప్పుడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు రెస్ట్ తప్ప ఎప్పుడు కూడా రెస్ట్ తీసుకోలేదు. సండే కూడా షూటింగ్ ఉంటాయి. మ్యారేజ్లకి నువ్వే వెళ్ళాలి, పిల్లల్ని నువ్వే తీసుకొని బర్త్డే వెళ్ళాలి, వాళ్ళ బర్త్డే నువ్వే చేయాలి. నాకు ఈ రెస్పాన్సిబిలిటీస్ మొత్తం మేడం మీదనే ఇక్కడ ఇచ్చేసేసారు. 3 kids, 2 kids కి కూడా నేనే డెలివరీకి నేనే వెళ్ళాను, రాలేదు. 3rd kid కి ఎలాగైనా ఉండాలని ఎవరికి నువ్ే వెళ్ళాలి, నేను వెళ్ళాను. హాస్పిటల్ వరకు రాలేదు. ఇప్పుడు అదే కదా అక్కడ చేసి అదే అదే కదా. అంటే ఎక్స్ట్రాడినరీ, ఒక బ్యూటిఫుల్ సబ్జెక్ట్. ఆల్ ది బెస్ట్ సోహెల్, డెఫినెట్గా. ఎందుకంటే ఇది ఎక్కువ హిందీ వాళ్ళు, మలయాళీస్, కేరళ వాళ్ళు ఇట్లాంటి కాన్సెప్ట్లు, తమిళనాడు వాళ్ళు ఎక్కువ ఇట్లాంటి న్యూ కాన్సెప్ట్స్ తయారు చేస్తున్నారు. బట్ ఈ డైరెక్టర్కి వచ్చింది ఆ కథకి నువ్వు దొరికావు. అంటే ఈ స్టోరీ నాకు ఎప్పుడో తెలుసు సార్. ఇది మిస్టర్ ప్రెగ్నెంట్ అనే కాన్సెప్ట్ స్టోరీ నాకు బిఫోర్ బిగ్ బాసే తెలుసు. డైరెక్టర్ నేను, మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భరద్వాజ్ అని ఉన్నాడు. యాక్చువల్లీ మేము ముగ్గురు ఎప్పటి నుంచో వర్క్ చేద్దాం అనుకున్నాము. బట్ డ్యూ టు సమ్ రీజన్ చైతన్ భరద్వాజ్ ఈ సినిమాకి చేయలేకపోయాడు. బట్ శ్రవణ్ భరద్వాజ్ చేస్తున్నాడు. ఆ భరద్వాజ్ అనేది అయితే సేమ్ ఉంది, ఆ మ్యూజిక్ డైరెక్టర్ అయితే చేస్తున్నాడు. సో ఇద్దరం ఎప్పటి నుంచో అనుకున్నాం. బిఫోర్ బిగ్ బాస్ నేను అడుక్కున్నా, నాకు ఈ సబ్జెక్ట్ కావాలంటే మనోడు ఆ హీరో దగ్గర, ఈ హీరో అందరు ఏంటంటే అమ్మ ఈ సబ్జెక్టా, మేము చెయ్యం, రిస్క్ తీసుకోమని చెప్పి. నాకేమో ఇదే చేయాలని సార్. ఎందుకంటే నాకు బిగ్ బాస్ నుంచి బయటికి రాగానే నేను అనుకున్నది ఏంటంటే ఐ హ్యావ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. నా డైలాగ్ ఇప్పుడు కథ వేరుంటది, నేను చేసే సినిమా కూడా కథ వేరుండాలి అని చెప్పేసి ఈ సబ్జెక్ట్ ఎంచుకున్నాను నేను. సో నాకేంటంటే ఈ సబ్జెక్ట్ ఎంచుకోవడానికి కారణం ఏంటంటే ఆ లేడీస్ ప్రెగ్నెన్సీ క్యారీ చేయడం అనేది, ఒక 9 months క్యారీ చేయడం ఎంత ఇది ఉంటుంది. అది ప్రెగ్నెన్సీ కూడా ఒక అబ్బాయి తీసుకునేది ఛాన్స్ ఉంది అని ఆప్షన్ వస్తే, ఆ ఆప్షన్ ఒకవేళ బాయ్ తీసుకుంటే, ఒక మెన్ ఒకవేళ తీసుకుంటే, అప్పుడు ఆ 9 months పెయిన్ ఎలా ఉంటది అనేది వీఆర్ షోయింగ్ ఇన్ ద మూవీ. యా, అండ్ తీసుకున్న తర్వాత కూడా స్టిల్ గ్లిమ్స్ వచ్చిన తర్వాత, మొన్న గ్లిమ్స్ రిలీజ్ అయింది నాది, మిస్టర్ ప్రెగ్నెంట్ గ్లిమ్స్. చాలా మంది కింద మీమ్స్ పేజెస్ లో కింద కమెంట్స్, అరే అంటే కొంచెం నెగిటివ్ కమెంట్స్ అన్నమాట. అంటే ఎవడు కారణము ఏంటి, ఇలాంటి కొన్ని నా మీద సెటైరికల్ గా అలా ఇలా వేసుకున్నారు. అదే సినిమాలో ఉంటుంది సార్ యాక్చువల్లీ, హౌ ద సొసైటీ విల్ ట్రీట్ ఇఫ్ యూ టేక్ ద ప్రెగ్నెన్సీ. సొసైటీ అప్రిషియేట్ చేయదు కొన్ని విషయాలు, ఎప్పుడు నెగిటివ్ ఉంటుంది. పాజిటివ్ తక్కువ. ఆ నెగిటివ్ ని మనం పాజిటివ్ ఎట్లా తీసుకొచ్చినాం సినిమా ద్వారా అనేది ఐఎమ్ షోయింగ్ ఇట్. ఆ ఆన్సర్ ఏంటంటే నేను ఇక్కడ రిప్లై సినిమాలో థియేటర్ లో రిప్లై ఇస్తా. లేడీస్ అందరూ ఫ్యాన్స్ అయిపోతాం వాళ్ళ మీద రెస్పెక్ట్ తోనే ఈ సినిమా చేశాను సార్ నేను. థ్యాంక్ యూ సో మచ్. మా మీద ఇంత రెస్పెక్ట్ ఒక మూవీ చేయడం అంటే చాలా మాకు ఒక బలం వచ్చినట్టు ఈ మూవీ తోటి. అండ్ మ్యామ్, సార్ మీకు చెప్పారో లేదో నాకు తెలీదు, నేను యాక్చువల్లీ సార్ని ఫస్ట్ టైం అలీతో సరదాగా సెట్లో కలిసాను నేను. సో కలిసినప్పుడు నేను ఫస్ట్ టైం వెళ్ళి ఒకసారి మస్జిద్లో చూశాను. అస్సలాము అలైకుం అంటే వాలేకుం సలాం అన్నారు సార్. అప్పుడు ఒక్కసారి అంతే, అది కూడా మణికొండలో. తర్వాత ఫస్ట్ టైం ఫోన్ చేసి కలిసాను. కలిసి సార్ ఒక చిన్న రోల్ ఉంది సార్, అంటే గెస్ట్ రోల్ లాగా మీరు వచ్చి చేసి వెళ్ళాలి అని చెప్పేసి, డాక్టర్ రోల్ చేసి వెళ్ళాలి, మీరైతే కరెక్ట్ యాప్ట్ సార్ దానికి అని చెప్పేసి అని, పేమెంట్ లేకుండా
ఫ్రీగా నా కోసం ఆయన అంటే నేను ఎవరో అప్పటికి అంటే ఒక బిగ్ బాస్ ద్వారా తెలుసు కానీ పర్సనల్గా సార్కి నేను తెలియదు. అయినా కూడా సార్ వచ్చి మార్నింగ్ నేను లొకేషన్ అది కూడా సార్కి అనుకూలంగా ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ హాస్పిటల్లో పెడదాం సార్, మీకు ఎక్కడ ఉంటారు సార్, మీరు దగ్గరలో పెడతాను సార్ నేనంటే లేదు ఎక్కడున్నా పర్లేదు అని చెప్పేసి మణికొండ నుంచి కోంపల్లి దాకా షూటింగ్ లొకేషన్కి వచ్చి షూట్ చేసి మాతో టైం స్పెండ్ చేసి వెళ్ళారు. దట్స్ అలీ సార్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే నేను ఇప్పుడు ఎదుగుతున్నాను. సో ఎదుగుతున్నప్పుడు మీరు మా ప్రొడ్యూసర్స్ ఒక మాట అన్నారు, మీరు థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే అరే అదేం లేదు మనోడు కష్టపడుతున్నాడు ఎదుగుతున్నాడు నేను ఇలాంటి టైంలో నేను సపోర్ట్ చేయాలి అని చెప్పేసి మీరు చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఇదేంటంటే మేము ఫ్యూచర్లో కూడా ఎవరన్నా సినిమాలు చేసేటప్పుడు ఎవరన్నారే అన్న గెస్ట్ రోల్గా చేయి లేదంటే ఏదన్నా వచ్చి చేసిపో అంటే నేను అది చేస్తాను. ఎందుకంటే ఇన్స్పిరేషన్ మీరే నాకు ఆ విషయంలో మాత్రం నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే ఆ సంతోషాన్ని ఆ తృప్తిని నాకు ఎంత ఇచ్చిందో నాకు తెలుసు. మా ప్రొడ్యూసర్స్ ముందు మా డైరెక్టర్ ముందు నేను ఇట్లా ఛాతీ ఇట్లా పెట్టుకొని ఇట్లా ఓకే సార్ వచ్చారు నా కోసం ఓకే అని చెప్పేసి ఇలా చెప్పుకున్నా. ఆ హ్యాపీనెస్ వేరు ఉంటుంది. ఆ హ్యాపీనెస్ నేను ఇంకా చాలా మందికి ఇద్దాం అనుకున్నాను. కూడా చాలా ఎక్స్ట్రాడనరీ వచ్చింది, చాలా వచ్చింది. అమ్మాయి కూడా చాలా బాగా రూపా కూడా అమ్మాయి ఆల్రెడీ ఉగ్ర రూపస్య. అవును సార్, సైమా అవార్డు వచ్చింది యాక్చువల్లీ బెస్ట్ డెబ్యూటెంట్ అవార్డు. అవునా? వెరీ గుడ్, వెరీ గుడ్ యాక్ట్రెస్ యాక్చువల్లీ, న్యాచురల్ గా చేస్తారు. మీ ఇద్దరు కాంబినేషన్ ఫస్ట్ కాంబినేషన్, సో హిట్ పేర్ అయిపోవాలి, హిట్ కాంబినేషన్ అవ్వాలి, హిట్ పేర్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. అండ్ ఇలాగా సోహెల్ వస్తానడం మన ఇంటికి అంటే ఎస్, సోహెల్ ఒక షోలో నేను చూశాను, తనకి ఇష్టమైంది ఇప్పుడు తన కోసం నేను వండి పెడుతున్నాను. ఈ రోజు మొత్తం రెడీ చేసి ఉంచింది అక్కడ. ఓకే, సో మనం కలిసి తిందాం. అండ్ సార్ యాక్చువల్లీ మీరు యమలీల అండ్ మీ ఫస్ట్ గన్ షాట్ ఆర్ సీతాకోక చిలుక ఫస్ట్ 1981 లో రిలీజ్ అయిన మూవీ ఏంటి సార్ మీది? 1981 రిలీజ్ అయిన సీతాకోక చిలుక. దట్ వాస్ యువర్ ఫస్ట్ మూవీ సార్? సెవెంత్ మూవీ. 1981 లో సెవెంత్ మూవీ. ఫస్ట్ మూవీ అంటే యాజ్ ఎ హీరోగా యమలీల యాజ్ ఎ హీరోగా 94 లో 27 years అవుతుంది రిలీజ్. సో అప్పుడు చేస్తున్నప్పుడు అంటే మీరు అప్పటిదాకా క్యారెక్టర్స్ కామెడీ రోల్స్ అలా చేసుకుంటూ సార్ ఫస్ట్ మూవీ అది వచ్చినప్పుడు మీతో పాటు ఎన్ని సినిమాలు రిలీజ్ అయినాయి సార్ అప్పుడు? చాలా 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 పెద్ద బట్ ఫస్ట్ మూవీ అలా హిట్ అవ్వగానే సార్ అప్పుడు మీ లైక్ మీ ఫీలింగ్, అప్పటికి మ్యారేజ్ అయింది కదా? జనవరిలో అయిపోయింది, ఏప్రిల్ లో మూవీ రిలీజ్ అయింది అదే ఇయర్. స్టార్ట్ అయింది. సో అప్పుడు మీరు ఏమనుకున్నారు సార్? అప్పుడు లక్కీ హ్యాండ్ అని చెప్పేసి అనుకున్నారా సార్? చెప్పేసారు అన్ని మీడియాలో, మీడియాలో కూడా చెప్పేసారు. అప్పుడే మీడియా నన్ను అడిగారు కూడా. ఓకే, సో మీకు ఈ మధ్యనే పెళ్ళయింది, ఈ మధ్యనే సినిమా రిలీజ్ అయింది, అంత పెద్ద హిట్ అయింది, మరి సక్సెస్ మీద డైరెక్టర్ దా లేకపోతే మీ వచ్చిన భార్యదా అన్న. నేను మాట చెప్పా, కథలో బలం ఉంటే అది ఎవరి హీరో అయినా అద్భుతంగా ఆడుతుంది. నాకు అన్ని తోడైనాయి. ఏం చెప్పారంటే మా అమ్మ ఆశీర్వాదం, మా తండ్రి ఆశీర్వాదం, వచ్చిన భార్య అదృష్టం, నా అదృష్టం, ఎస్వి కృష్ణారెడ్డి గారు నన్ను ఎన్నుకోవటం, ఆయన సక్సెస్లో ఉన్నప్పుడు నన్ను ఎన్నుకోవటం. అవును, అది ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్, చిన్న విషయం కాదు అది. ఎందుకంటే అంత సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయ్యి అంటే డెఫినెట్ గా పెద్దోడితో వెళ్ళాలి అని ఉంటుంది వాళ్ళకి. అవును, సో అట్లాంటిది నన్ను ఎన్నుకోవటం. సో ఇప్పుడు ఈ కథకి నిన్ను ఎలా ఎన్నుకున్నారు? కథ ఇస్ ద హీరో ప్రతి సినిమాకి ఫస్ట్. ఆయన అప్పుడే మీడియాకి చెప్పేసాను కూడా. మరి హీరోగానే కంటిన్యూ అవుతారు ఆయన. నేను కమెడియన్గా వచ్చాను, కమెడియన్ మధ్యలో హీరో, మధ్యలో క్యారెక్టర్లు, మధ్యలో కామెడీ, అదే కంటిన్యూ అవుతాను అని అలా చెప్పడంతో నాది చాలా మంది ఫాలో అయ్యారు. సో అదే ఫలితం అవార్డ్స్ సక్సెస్ కాంబినేషన్. కానీ ఇంత ఇండస్ట్రీలో ఇన్ని కాంటాక్ట్స్ ఇంత పెద్ద స్థాయిలో ఉండి మీరు ఇలా మ్యామ్కి సపోర్ట్ చేస్తూ అంటే ఈ థాట్ ఎట్లా వచ్చింది? యాక్చువల్లీ యూట్యూబ్ ఛానల్ పెట్టాలని మీకు మ్యామ్ థాట్ ఎలా వచ్చింది? 2 years నుండి నేను బ్రతిమాలి ఇప్పటికి ఒప్పుకున్నారు. నాకు ఇంట్రెస్ట్. 2 years నుంచి ఎందుకు ఒప్పుకోలేదు సార్? మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ నువ్వు ఎవరో తెలుసు, నేనెవరో తెలుసు, రోజు సినిమాలో చూస్తుంటారు, షోల్లో చూస్తుంటారు, పేపర్ ఇంటర్వ్యూస్లో చూస్తుంటారు, ఎక్కడైనా ఏ ఫంక్షన్లోకి వెళ్తే మనం యూట్యూబ్లో కనిపిస్తుంటాం. ఇది అవసరమా అన్న? అలా కాదండి, ఇట్టాగా మన ఇల్లుని అన్నీ తీసుకొచ్చి
ఎవరెవరో పెట్టేసుకొని కథలు అల్లేసుకొని వాళ్ళే రాసేసుకుంటున్నారు. వాళ్ళకి ఎందుకు మన అవకాశం ఇవ్వటం? మనమే చేసుకొని మంచిగా చక్కగా మన గురించి మనం చెప్పుకుందాం, మన ఇంటి గురించి మనం చెప్పుకుందాం. ఇప్పుడు వచ్చావు నా విల్లా, ఈ 2 విల్లాల తర్వాత బ్రహ్మానందం గారు, నా ఆపోజిట్ సాయి కుమార్ది. కొన్ని యూట్యూబ్లో ఎలా ఉంటుందంటే ఆలీ లగ్జరీ లైఫ్ చూస్తే నీ ఒళ్ళు కదులుతుంది, 2000 కోట్లు మీ ఒళ్ళు కదులుతుంది, మీ కళ్ళు బెదురుతాయి. అంటే నేను అనిలమ్మని తమ్మున్నా ఆలీని. అయితే ఇప్పుడు అంటే జనాలకి ఎలా ఉంటదంటే, అందుకే ఫస్ట్ వీడియో హోమ్ టూర్ ది పెట్టాలని చెప్పేసి హోమ్ ది పెట్టేశారు. అందుకే హోమ్ టూర్. అరే బాబు కరెక్ట్ కాదు, ఇదిగో నా ఇల్లు ఇది, ఇదిగో నా సోఫా ఇది, నా బెడ్రూమ్ అది, పిల్లల బెడ్రూమ్ ఇది, కూతురు బెడ్రూమ్ ఇది, అదిగో నా కారు. ఒక రోజు మా కొడుకు ఏదో యూట్యూబ్ ఓపెన్ చేసి ఈ కార్లన్నీ ఎక్కడ ఉన్నాయి, ఈ ఇల్లు ఎక్కడ ఉంది అన్నాడు. అరే నాకు ఉన్నది ఒకటే ఇల్లు రా, నాకు 2 ఇల్లు కాదు అని కూడా చెప్పా. అని చెప్తే అంత ఫేక్ రా అన్న. ఫేకా అది అలా పెడతారు అన్నట్టు అంతే. అది సో మీలాంటి వాళ్ళు అందరూ చూస్తారు కాబట్టి అలాంటివి ఉన్నాయి. అందుకే ఫస్ట్ హోమ్ టూర్ పెట్టేశారు. సో హోమ్ టూర్ పెట్టి ఈ విధంగా గుడ్ ఇనిషియేట్ సార్. అంటే ఏంటంటే లైక్ ఇంట్లో ఒక మీరు ఇంత స్థాయిలో ఉండి, ఇంత సెలబ్రిటీ అయి ఉండి, ఇంట్లో కూర్చొని ఇంత రెస్పాన్సిబిలిటీస్ ఇన్ని రోజులు తీసుకొని, ఇన్ని సంవత్సరాలు రెస్పాన్సిబిలిటీ తీసుకొని, ఇప్పుడు సడన్ గా థాట్ వచ్చి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి అందరినీ, ఇప్పుడు మనకు కావాల్సింది ఏం సార్, ఇంట్లో ఫ్యామిలీస్ యూట్యూబ్ ఎక్కువ చూస్తే ఇంట్లో ఇప్పుడు టీవీలోనే కనెక్ట్ చేస్తున్నారు యూట్యూబ్. సో ఓకే అలీ గారు ఇల్లు, అలీ గారు వైఫ్ గారు, జుబేదా గారు, అది ఇది అని చెప్పేసి ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తున్నాయి. లైక్ ఇల్లు గురించి, ఫ్యామిలీ గురించి, అలా ఒక ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి చూడొచ్చు యాక్చువల్లీ యూట్యూబ్ ఛానల్. సో ఈవెన్ అవును, ఈ రోజుకి 20 lakhs పీపుల్ చూసారంట అది హోమ్ టూర్. అదే సార్, అదే చెప్తున్నాను, ఫ్యామిలీ అందరూ కలిసి చూస్తారనమాట. సో రియలీ హ్యాపీ ఫర్ యూ, ఆల్ ది బెస్ట్ మ్యామ్. ఇలాగే మీరు ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేస్తూ ఉండాలి ఇంట్లో వాళ్ళ గురించి. అండ్ సార్ ఏదన్నా ఎప్పుడన్నా సార్ మెల్లగా న్యాచురల్ గా వీడియో ఎప్పుడో పొద్దున్న బెడ్లో అన్నప్పుడు అప్పుడు మెల్లగా పెట్టండి. 20 కాదు, డైరెక్ట్ మొత్తం 50 lakhs 40 lakhs. అలీ సార్ లేచారు ఇప్పుడు అంటే ఇప్పుడు వీడియో తీసే ముందు ఇంకా రేపటి నుంచి నేను చూసుకోలేదు. చెప్పకుండా ఇంకొకటి ఏంటంటే షూట్ లో ఉన్నప్పుడు అపరిచితుడు అయిపోతారు ఈయన. షూట్ లో ఉన్నప్పుడు ఎప్పుడైనా వెళ్తానా అసలు హస్బెండ్ లా బిహేవ్ చేయరు, ఆ క్యారెక్టర్ లో వెళ్ళిపోయి నేను యాక్టర్, నేను ఆ క్యారెక్టరైజేషన్ అదొక్కటి నచ్చదు ఇందులో నాకు. అలా ఉండాలి. ఆ మేకప్ తీసేసాక అప్పుడు నేను అనుకుంటా ఏంటి అప్పుడు వస్తుంది షూటింగ్ కి, మీరేంటి గెటప్ వేస్తే నాకు ఏదో ఒక గెస్ట్ లాగా కనిపిస్తారు, కనిపిస్తారు, అలాగే బిహేవ్ చేస్తారు, నాతో వైఫ్ లాగా రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, క్యారవాన్ ఇస్తున్నారు, బట్టలు ఇస్తున్నారు, మేకప్ వేసుకున్నాం, ఆ క్యారెక్టర్ లో నేను ఉంటా అంతే తప్ప వచ్చి కూర్చో అని నీకు భోజనం పెట్టి నేను చేస్తామా చేయలేం కదా. అందుకోసం ఆ మేకప్ తీసేసాక అప్పుడు కోపం ఏంటి నాకు అనిపిస్తుంది, ఏం గర్వమా మేకప్ అది వేసేసుకొని ఏంటి అంత అస్సలు నిజం. అది కూడా పాత్ర జీవించడం అంటారు కదా, అలా జీవించేస్తారు ఆ పాత్ర. అది సో అది గ్రేట్ నిజంగా, అలా ఉండటం కూడా చాలా గ్రేట్ అసలు. సార్ యాక్చువల్ నేను పూరి జగన్నాథ్ సార్ ప్రతి సినిమాలో మీరు ఉంటారు కదా, సో యాక్చువల్ దానికి కారణం ఏంటి? లైక్ అంటే ఆయన ఆల్రెడీ ఇంటర్వ్యూలో చెప్పాడు, ఆలీ మిమిక్రీ చేసేవాడు, తను ఇక్కడ మిమిక్రీ చేయడానికి మా ఊరు వస్తే 6 కిలోమీటర్ల సైకిల్ తొక్కుంటూ మొన్న రీసెంట్ గా చూసాను. సో అలాగే ఆలీని స్క్రీన్ లో చూసిన ఆలీని తర్వాత అనుకోకుండా పిట్టల ద్వారా సినిమాకి తను కార్టూనిస్ట్, తను పూరి సార్. నేను భయ నీకు తెలీదు, నేను నీ పిట్టల ద్వారా సినిమాకి కార్టూనిస్ట్, నేనే మొత్తం డిజైన్ చేసి ఆ వచ్చిన డబ్బులతో నేను రెంట్ కట్టుకొని మెస్ కార్డు కొనుక్కొని ఉండేవాడిని. తర్వాత నాకు డైరెక్టర్గా అవకాశం వచ్చింది. తర్వాత అక్కడి నుంచి ఎప్పుడైతే ఈడియట్ సినిమాలో నా కాంబినేషన్, మాది ఫస్ట్ బద్రీ సినిమాతోటి మా ఇద్దరు కాంబినేషన్. అక్కడి నుంచి మళ్ళీ ఈడియట్ సినిమా ఇసుక. సో అది అక్కడ వెళ్ళిపోవడం తోటి తనకి ఒక సెంటిమెంట్ అయిపోయింది. బద్రీ హిట్, ఇది హిట్, మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్టు అని అలాగా. అంటే తన సినిమా స్టార్ట్ అవుతుందంటే ఆలీ అని ఒక క్యారెక్టర్ రాసుకుంటాడు, తను నాకు చెప్తాడు, తను నేను దాన్ని డెవలప్ చేస్తాను. ఈవెన్ లైగర్ లో కూడా
అద్భుతం. నైస్. ఎస్, దాంట్లో హాలీవుడ్ యాక్టర్ కూడా యాక్ట్ చేస్తాడు. యా, మైక్ టైసన్. yes. ఇప్పుడు ఆయన కోసం షూటింగ్కి వెళ్తున్నారు లాస్ వేగాస్కి. ఓ ఆయన సూపర్. ఉండేది అక్కడ. ఓ వీళ్ళు వెళ్ళి షూటింగ్ చేసుకొని నాకు తెలిసి నవంబర్లో ఒక మొత్తం బ్లాస్ట్ చేస్తారు. నైస్ నైస్. చాలా కసిగా ఉన్నారు. నేను యాక్చువల్ విన్నాను సార్, నేను ఒక మూవీలో యాక్ట్ చేసిన ఒక ఆయన ఉన్నారు, ఆయన చెప్పారు ఫస్ట్ హాఫ్ చూసిన భయ్యా మొత్తం పీక్స్ భయ్యా, సినిమా కేకలే, ఇంకా నువ్వు రాసి పెట్టుకో అన్నారు. సో విజయ్ దేవరకొండకి నాకు తెలిసి మళ్ళీ ఇట్లాంటి కథ దొరకడం కష్టం. సో అంత అద్భుతమైన కథ తనకి దొరికింది. అంటే ఇంటర్నేషనల్ టైలర్ మేడ్ కదా, టైలర్ మేడ్. సో అట్లాంటి కథ విజయ్ దేవరకొండ. అండ్ డెడికేషన్ కూడా చాలా విజయ్ దేవరకొండ చాలా చాలా చేశాడు. బాడీ మించి అలా చేయడం నేను యాక్చువల్గా ఎప్పుడు విజయ్ దేవరకొండని చూసా, ఇప్పుడు విజయ్ దేవరకొండ చూస్తుంటే ఇప్పుడు ఎంత డెడికేషన్ అబ్బాయి అసలు. రమ్యకృష్ణ గారు కూడా బాగా మెచ్చుకున్నారు. అద్భుతం. ఎందుకంటే ఆయన ఇస్ డెడికేషన్ సార్, డెడికేషన్ టువర్డ్స్ ద మూవీ విజయ్ దేవరకొండ. అండ్ ఇంకోటి పూరి సార్ మిమ్మల్ని తీసుకోవడానికి ఇంకో రీజన్ నేను అనుకునేది ఏంటంటే హీ కేమ్ అప్ విత్ హిజ్ ఓన్ అనమాట. లైక్ చిన్నప్పటి నుంచి కష్టపడి, మీలాగే మీరు కూడా చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్గా చేస్తూ కష్టపడుతూ అదంతా చేస్తూ ఇద్దరు కష్టపడుతూనే వచ్చారు సార్. సో మీ ఇద్దరికి అది కామన్ థింగ్, యాక్చువల్లీ కామన్ గా ఉండే. తెలుసు, మొన్న కూడా మీ చూసాను మీ ఇన్స్టాలో, మొన్న రీసెంట్ గా కలిసారు కదా, గోవాలో షూట్ చేస్తారు. చేస్తే సరే 2 days షూట్ చేసాము. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి వస్తాం. ఇద్దరు కాంబినేషన్ ఇలాగే, పూరి సార్ది అలీ సార్ది ఇలాగే కాంబినేషన్, ఫుల్ నవ్వుతూ ఫుల్ ఇలాగే ఎంటర్టైన్ చేస్తూ లైఫ్ లాంగ్ మనం ఫుల్ ఎంజాయ్ చేయాలి. మీ ఇద్దరిది అరేంజ్ మ్యారేజ్. 100% అరేంజ్ మ్యారేజ్. కానీ మ్యామ్ మీరైతే 3 పిల్లలు అని ఇలా అయితే అయ్యో మేడం మీరైతే అలా అంటే మా వారు అలా చూసుకుంటున్నారు కాబట్టి ఇలా ఉన్నాను. హ్యాపీనెస్ కనిపిస్తుంది మీ ఫేస్ లో. హాయిగా తినేసి పడుకొని ఉంటే అండ్ ఫుల్ సపోర్ట్. నిజంగా నేను ఎవరో తెలియదు, నాకే సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా ఇండస్ట్రీలో ఇప్పుడు నాకు అప్పుడు సపోర్ట్ చేయకుండా ఉంటే నేను గొప్ప ఏమన్నా సూపర్ కాదు కదా. సో మనం కూడా నలుగురికి సపోర్ట్ చేస్తూ మనం ఉంటే మనకి భగవంతుడు సపోర్ట్ చేస్తాను. నేను కూడా అదే నమ్ముతా. అంటే బిఫోర్ బిగ్ బాస్ నేను నాకు కొన్ని చేశానమాట. సో డాగ్స్ ఫీడ్ చేయడం, లేదంటే ఎవరికైనా ఆపరేషన్ అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి ఇవ్వడం, అలాంటివి నేను చేశా. నాకు ఆ బ్లెస్సింగ్సే స్టిల్ ఇప్పటికీ ఉన్నది అని అనిపిస్తుంది సార్. స్టిల్ బయటికి వచ్చిన తర్వాత కూడా నేను సోహీ హెల్పింగ్ హ్యాండ్స్ అని చెప్పేసి ఒక ఫౌండేషన్ మాది స్టార్ట్ అయింది అనమాట. సో ఓల్డ్ ఏజ్ హోమ్స్లో అండ్ కొన్ని ఆర్ఫనేజ్లో ప్రతి మంత్ మాది ఏదో ఒక యాక్టివిటీ 6-7 ఆపరేషన్స్ మొత్తం చేశాను సార్. చిన్నపిల్లల ఆపరేషన్, హార్ట్ సర్జరీస్, చిన్నపిల్లలు అప్పుడే 2 years పిల్లలు, అట్లా సోహీ హెల్పింగ్ హ్యాండ్స్ తరపున 7 ఆపరేషన్ సక్సెస్ చేసినాం సార్ మేము. సో నేను ఆల్మోస్ట్ మా ఫాదర్ పేరు ట్రస్ట్ పెట్టి 13 years అవుతుంది. ఓ నైస్ సార్, నైస్. మొహమ్మద్ బాషా చారిటబుల్ ట్రస్ట్ అది ఓకే పెట్టాను. దాంట్లో చాలా అంటే మనం చేసుకుంటున్నాం, మనం ఎవరికి చెప్పాలి సార్. నేను ఎందుకు చెప్పాలంటాను సార్, చాలా మంది ఏమంటారు అంటే బేసికలీ చారిటబుల్ ఇలాంటి మన గోపీచంద్ గారు కూడా యాక్చువల్లీ కొన్ని చేశారంట. మొన్ననే వీడియో చూసాను నేను, చెన్నైలో ఎవరో స్కూల్లో కొంతమంది స్టూడెంట్స్కి చదివించడం అదంతా. నేను చెప్పుకోను అని చెప్పేసి చెప్పాలి సార్. నేను చెప్పాలి అని ఎందుకు అంటున్నాను సార్, ప్రతి ఒక్కటి ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాం మనం, ఇది కూడా ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఎవరన్నా ఇంకా చేస్తూ ఉంటారు సార్ అది. సో దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. ఏజ్ లో పెళ్ళాను సార్ మీకు? 24 లో. 18 నాకు 24. ఓకే, 6 years డిఫరెన్స్ ఇద్దరికి. ఓకే. సో ఇప్పుడు కూడా బయటికి వెళ్తే నన్ను చాలా మంది అడుగుతారు మీకు పెళ్ళి అయిందండి. అయింది అని చెప్పారు. ఇప్పుడు సోహెల్కి సజెషన్ ఇవ్వాలి, పెళ్లి చేసుకుంటే మంచిదా కాదా? ఇప్పుడు ఆ టైం వస్తే అది కాదు, పెళ్లి చేసుకుంటే మంచిదా కాదా? డెఫినెట్ మంచిదే. ఓకే, మీకంటూ ఇప్పుడు ఒక ఎదురు చూపులు, ఎలా ఉన్నావు, ఏం తిన్నావా లేదా. సో మీకు రెగ్యులర్ గా కాల్ వచ్చేదా సార్ మీ షూటింగ్ లో ఉన్నప్పుడు? మేడం నాకు క్యారేజ్ వచ్చేసింది. నా భోజనం ఆల్మోస్ట్ నేను 18 ఏళ్ల నుంచి ఇంటి భోజనం మధ్యాహ్నం క్యారేజ్. లొకేషన్ లో కూడా? లొకేషన్ బాబా నేను బయట భోజనం చేయను. సూపర్ సార్. ఇంకొకటి ఏంటంటే పిల్లలు పుట్టక ముందు నేనే ఫోన్ చేసేదాన్ని, తిన్నారా లేదు,
పిల్లలు పుట్టారు ఆయన చేస్తున్నారు, తిన్నావా లేదా సో స్వీట్ సో స్వీట్. భార్యని జాగ్రత్త చూసుకోవాలి. అంతే సార్, అంతే. ఒక భార్య. ఎంతమంది భార్యలు ఉంటారు? అయ్యో సార్, భార్యలు అన్నారా? ఓకే. సో ఇంటర్వ్యూలో భార్యల్ని జాగ్రత్త చూసుకోవాలి అని చెప్పేసి అన్న అలీ సార్, సో భార్యలు అన్నారు. మరి మరేంటో మరి అంతా చెప్పేశారు. మ్యామ్ మాట్లాడాలి దీని గురించి, మనం స్పందించాలి, మనం ఖండించాలి. గుడ్ బాయ్. సో నీకు ఇష్టమైంది తను ఉండింది కాబట్టి తనకి ఇష్టమైంది నేను వండుతాను, నువ్వు చూడు, చూసి నేర్చుకో. నేర్చుకున్న తర్వాత నీకు పెళ్ళైన తర్వాత మేవడి పెట్టు. ఓకే సార్. ఎట్లా 12 years బ్యాచిలర్ నాకు వంట వచ్చు సార్. నాకు ఫుల్గా. ఏం వంట చేస్తావు? నేను మటన్ బిర్యానీ, చికెన్, బిగ్ బాస్ హౌస్ లో కూడా మటన్ బిర్యానీ చేసావు? బిర్యానీ చేస్తా, కర్రీస్ వండుతా, అన్ని. మన బ్యాచిలర్ లైఫ్ లో మనకి ఎగ్ కర్రీ తొందర అయిపోతుంది సార్. చాలా ఈజీ. టమాటో కడిగేసినామా, వేసినామా, ఉప్పు కారం ఒక ఇంత వేసేసినామా, కనం కలిపినాం, అయిపోయింది. ఈ రెండు మాత్రం నేను రెగ్యులర్ గా చేసేవాడిని సార్. ఓకే, అంతే. ఈ రెండే ఎక్కువ తినేవాడిని నేను లైఫ్ లో. ఈ 2 కూరలు ఎక్కువ తిన్నా, తొందర అయిపోయేది. రైస్ కుక్కర్, రైస్ పెట్టేవాడిని, 2 కర్రీస్ చేసుకునేవాడిని, తినేసేవాడిని. అట్లా ఈ కరోనా లాక్డౌన్ టైంలో ఒక 2 years నాకు పిల్లలకి పాపం మంచిగా మీరే కుక్ చేసి పెట్టారా? నైస్ సార్, సూపర్. ఆ లాక్డౌన్ నాకు బాగా కలిసి వచ్చింది. సో ఈ కరోనా లాక్డౌన్ అందరికి ఎలా కలిసి వచ్చిందో తెలియదు, నాకు కూడా కలిసి వచ్చింది. ఎందుకంటే నాకు బిగ్ బాస్ లోపల ఉన్నప్పుడు అందరు ఇంట్లోనే కూర్చున్నారు. సో బిగ్ బాస్ వ్యూవర్స్ ఎక్కువ అయిపోయారు అప్పుడు. ఆ టైంలో అందరు ఇంట్లో కూర్చొని చూశారు. బిగ్ బాస్ సీజన్ 4 ఎక్కువ రేటింగ్ రావడానికి కారణం అందరు ఇంట్లో కూర్చొని బిగ్ బాస్ సీజన్ 4 కూర్చారు. సో మీకు అలాగే కలిసి వచ్చింది అన్నమాట. బట్ ఇప్పుడు అలీ సార్ కూడా కుక్ చేశారు. సో అది అంత అంటే కరోనా రావడం వల్ల మ్యామ్ ఏంటంటే అలీ సార్ చేసిన కుకింగ్ డైలీ తినేవాళ్ళంట. మంచిగా మంచి షెఫ్ లాగా సూపర్, అసలు చాలా బాగా చేశారు. ఇప్పుడు చూస్తా సార్ ఎలా చేస్తారు. సో సుబేదా మ్యామ్ కోసం ఫేవరెట్ డిష్ తయారు చేస్తున్నాం. అలీ సార్ నేను చెన్నైలో ఉన్నా, 15 years ఉన్నా. ఆల్మోస్ట్ నాకు కూడా అన్ని వంటలు అప్పుడు వచ్చు, కాబట్టి ఇంత కాస్ట్ వంటలు పెళ్ళి అయిన తర్వాత కాస్ట్ వంటలు. రెగ్యులర్ ఏ కర్రీ వండుతున్నారు సార్ మీరు బ్యాచిలర్ ఉన్నప్పుడు? అదే చెప్పాను, చాలా ఈజీ కర్రీ. ఈజీ కర్రీరా? ఎక్కువ టమాటో, సాంబారు పకోడీ, సాంబారు చిప్స్. ఇది కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ మెస్ కార్డ్, 1 month కార్డ్ మెస్. ఉదయం సాయంత్రం అయితే టిక్ పెట్టేవాడు. అల్లం పేస్ట్. ఎస్. ఇప్పుడు ఇదంతా దీన్ని చక్కగా దాంట్లో పిండే. ఇప్పుడు దీన్ని మిక్స్. ఇది ఎందుకు వాటర్ వేస్తానంటే ఇది కొద్దిగా పలచగా ఉంటే ఇప్పుడు ఎన్ని పీసులు ఉన్నాయి ఇక్కడ అన్ని పీసులకి సరిపోతుంది, కరెక్ట్గా సరిపోతుంది. అది దీనికి ముక్కకి జస్ట్ నెక్స్ట్ అదేంటి సార్? ఇది కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్, పారాషూట్ ఆయిల్ సార్. చాలా హెల్దీ. ఇది పారాషూట్ కాదు, ఇది సపరేట్ గా రాజమండ్రిలో ఒకడు ఉన్నాను. ఓకే. అది ఓన్లీ కోకోనట్ నుంచి తీసిన ఆయిల్ మన ముందే తీస్తారు. ఓకే. ఇస్తారు, చాలా వైట్ గా ఉంటుంది. సో డైలీ మీరు ఇదే యూజ్ చేస్తారు కోకోనట్ ఆయిల్? ఇది చాలా హెల్దీ. ఓకే. అండ్ దీనివల్ల ఇంకొక రహస్యం కూడా ఉంది, జుట్టు తొందర ఓడదు. సార్ ఇలాంటి ఏమన్నా చెప్పండి సార్. ఇప్పుడు కూడా మంచిగా ఇదే నాకు అర్థమైంది. అనవసరంగా ఇంట్లో హాస్పిటల్ అటు ఇటు పోతుందా. కోకోనట్ ఆయిల్ నేను కూడా యూజ్ చేస్తాను. రాజమండ్రిలో ఎవరున్నారో తీసుకొని తెచ్చేయాలా ప్లీజ్? చెప్పడానికి మీ ఇంట్లో మీ అమ్మగారు చెప్పు. వీటితోటి ఫస్ట్ డే కొద్దిగా తింటూ ఇదేంటో ఎలా ఉంది అనుకుంటారు కానీ బట్ నాకు తెలిసి చాలా హెల్దీ. ఈవెన్ షుగర్ పేషెంట్స్ వాళ్ళ వీళ్ళకి ఇంకా కేరళ వాళ్ళు తీసుకో. అవును సార్, వాళ్ళు ఎక్కువ ఫిష్ తింటారు, కోకోనట్ ఆయిల్ తింటారు. వాళ్ళ జుట్టు చాలా లెంగ్తీ ఉంటుంది. ఐస్ కూడా వాళ్ళు చాలా పవర్ఫుల్, చదువులో కూడా చాలా పవర్ఫుల్. ఎస్. అవునా? అంటే బీకామ్ 4 years చేసిన సార్, ఎంబీఏ డిస్క్ సార్. అవునా? సో ఇప్పుడు ఫస్ట్ దీన్ని సార్ మనం ఎక్కడ దాకా తినాం సార్, మీరు ఎక్కడ దాకా తిరిగి సార్?
నేనా నేను చెప్పాను కదా నేను చాలా ఇంట్లో చెప్పాను అవునా? 8th క్లాస్ Eighth class, discontinue. ఒక్క రోజులో 5 సినిమాలు షూటింగ్ చేశాను. అబ్బా నాదే హైయెస్ట్ 1 డేలో 5 ఫిలిమ్స్ 5 ఫిల్మ్ షూట్. ఏమేమి మూవీస్ సార్ అవి? హీరోగా 2 సినిమాలు, ఓకే, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా 3 సినిమాలు. 3 సినిమాలు. అలా ఎలా హ్యాండిల్ చేశారు సార్? లొకేషన్ హైదరాబాద్ లోనే. హైదరాబాద్ లో. హైదరాబాద్ ఉదయం 7 నుంచి 10 ఒకటి, 10 నుంచి 1 గంట బ్రేక్ దాకా ఒకటి, బ్రేక్ తర్వాత 4 గంటల నుంచి ఒకటి 6 గంటల దాకా, 6 నుంచి 9 గంటల దాకా ఒకటి, 9 గంటల తర్వాత నైట్ షూట్, రెయిన్ సాంగ్ మార్నింగ్ 4 దాకా. అలాగే ఈ విన్న తర్వాత నాకు అనిపిస్తుంది, నేను ఒక్కొక్కసారి నైట్ దాకా మార్నింగ్ నుంచి సడన్ గా మళ్ళీ నైట్ 10 వరకు పెడుతుంటే ఏం సార్ అలసిపోయాను సార్, అవ్వ సార్ అది ఇది అని చెప్పి మీరు 24 hours చేసారు సార్. ఆ కష్టానికి ఫలితమే ఈరోజు అలీ సార్. ఎందుకంటే ఆర్టిస్ట్లకి చాలా అండర్స్టాండింగ్ వైఫ్ రావడం అనేది ఇది ఫ్రాంక్ అదృష్టం అన్నమాట. ఇది ఎందుకంటే యాక్టర్స్ ఏంటంటే నెంబర్ 1 హస్బెండ్. నిజంగా ప్రతి హస్బెండ్ మా వాడిని చూసి నేర్చుకోవాలి. ఇప్పటి వరకు 27 years లో ఎప్పుడు కోపడడం కానీ నేను చేస్తానంటే వద్దు అని హట్టు చేయడం ఇప్పటివరకు లేదు. ఇప్పటికి కూడా లేదు. 27 years లో లేదు. నేను అది చెప్తాను, ఏదైనా రాంగ్ చెప్పండి అని ప్రతి అసలు ఎందుకు హట్టు చేయడం ఎందుకు అస్సలు చెప్పరు. ఏమి నీ ఇష్టం, నువ్వు ఎలా చెయ్యి అలా నీకే తెలుస్తుంది. నువ్వు చేసింది రాంగా, నువ్వు చేసింది కరెక్టా అని నువ్వే అర్థం చేసుకో. ఎంత సపోర్టివ్ అమ్మా. హ్యాపీ కపుల్స్, హ్యాపీ లైఫ్. ఇది ఇలా ఉండాలి. ఒక్కటి మాట చెప్తారు, ఎదుటి వాళ్ళని బాధ పెట్టకూడదు. అదొక్కటి నువ్వు గుర్తు పెట్టుకో అంతే. ఎదుటి వాళ్ళని బాధ పెట్టకు, నువ్వు బాధపడదు. హ్యాపీ మన ఎంతకాలం ఉంటాం, హ్యాపీగా ఉండాలి. అదే కాన్సెప్ట్ ఏంటి. బ్యాచిలర్ లైఫ్ ఒకటి, మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్ లైఫ్ ఒకటి, ఫాదర్ లైఫ్ ఒకటి. మనకు తెలియకుండా బాండింగ్ చాలా అటాచ్ చాలా అటాచ్ అవుతుంది. ఎందుకు ఎగ్జాంపుల్ పిల్లలు మాకు ఒక క్యాట్ కావాలి, మాకు క్యాట్ కావాలి, ఆ క్యాట్ పిల్లలకి కాదు. నేను తీసుకొస్తా యాక్చువల్లీ క్యాట్ సార్. చెప్పండి సార్, దీన్ని మ్యాంగో ఎందుకు పెట్టారు? అంటే ఇది ఏప్రిల్ లో తీసుకొచ్చారు దీన్ని, అది మ్యాంగో సీజన్. సార్ నేను కూడా ఏప్రిలే సార్. అవునా? ఏప్రిల్ ఫుల్స్ కాదు కాదు మ్యాంగో కలర్ ఇక్కడ, మ్యాంగో కలర్ ఒళ్ళో మ్యాంగో. మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగో అని పెట్టిర్రు. మా వారు ఇప్పటికైనా ఎత్తుకోలేదు. ఎత్తుకోలేదా? ఎత్తుకోండి ఎత్తుకోండి వంట చేస్తాను. నేను ఎత్తుకోలేదు ఇప్పటివరకు దీన్ని. అవునా? కొంచెం భయం అది. అరే ఇద్దరు ఎత్తుకోలేదు, నేను ఎత్తుకున్నా. నిన్ను తీసుకోపోతారు కదా ఇంటికి. కానీ చాలా ఒక్కొక్కసారి మనుషులు ఎవరు కనిపించకపోయినా తెల్లగా ఉంటుంది. నోరు తీసుకొని రాగానే కాలుదా వచ్చి తల పెట్టి కాలు పెట్టుకుంటుంది. అవునా? 1 week ముందు ఏం జరిగిందంటే నాకు కనపడలేదు ఇది. అసలు ఎలా ఏడ్చారంటే కూర్చొని ఏంటి ఎందుకు ఇలా మేము అందరం వెతుకుతున్నాం ఎక్కడ చనిపోయింది అది ఇంక కనపడదు అనుకోని ఏమి ఏడుపు. ఈ ఏడుపుకి అది వెళ్ళిపోయింది, మరి బయటకు తిరిగి వచ్చేసింది. మరి అంటే కొద్దిసేపు టెస్ట్ చేసింది ఇది. అంటే నేను కనబడకపోతే నన్ను ఎత్తుకుంటలేరు కదా, ఎక్కువ కనబడకపోతే ఏంది పరిస్థితి తెలిసిపోయింది. నైట్ 12 o'clock కి కనపడలేదు, 1 కి కనపడింది. సో ఇప్పటికి కూడా చూస్తుంటా సార్ ఎస్వి కృష్ణారెడ్డి గారు కాస్ట్యూమ్స్, షర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ ఎంత అది కలర్ఫుల్ గా ఆ పూల షర్ట్స్ కానీ అవన్నీ ఆయన వేసుకున్నంత నాకు తెలిసి నేను ఎక్కడ చూడలేదు. చాలా బాగా డ్రెస్సింగ్ సెన్స్ చాలా బాగుంటుంది ఆయన నీట్ గా. బిగ్ బాస్ నుంచి బయటికి రాని కలిసాను సార్ నేను. సో నేను అడిగాను కూడా, సార్ మీ కాస్ట్యూమ్స్ ఎక్కడ చేయించుకుంటారు సార్ మీరు అని చెప్పి. బాగుంటాయి, నీట్గా ఉంటాయి. డిజైనర్ ఉన్నారమ్మా అది అని చెప్పేసి అన్నారు. ఆయన చాలా షాకింగ్. కార్స్ కూడా 3-4 కార్స్ ఉన్నాయి. ఆ కార్లు ఉన్నాయి ఇంటి దగ్గర. ఆయన కూడా చాలా కష్టపడి పేరు రెడీ.
చెప్పండి మేడం ఎలా ఉంది టేస్ట్? తిరింది సూపర్ సూపర్. సో ఇప్పుడే అందిన తాజా వార్త ఏంటంటే మేడం వచ్చేసి జుబేదా మేడం వచ్చేసి చికెన్ మటన్ తినరు, ఓన్లీ ఫిష్ మాత్రమే తింటారు, ప్రాన్స్. సో సీ ఫుడ్ తింటారు మేడం. సో చికెన్ మటన్ పడదు. సో అందుకే ఫేవరెట్ ఫిష్ అని చెప్పేసి సార్ స్వయాన